హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. మనకు సుప్రీంకోర్టు నుంచి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. జాబ్లో జాయిన్ అవ్వగానే మీకు ఆల్మోస్ట్ 60,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. హై డిమాండెడ్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి కాంపిటీషన్ అయితే ఉండదు. చాలా రేర్గా అయితే ఇటువంటి నోటిఫికేషన్ అయితే పడుతుంది. సో మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అయ్యే అటెంప్ట్ చేస్తే ఈ జాబ్ అయితే మీరు సాధించవచ్చు. సో లైఫ్ సెట్ అయ్యే జాబ్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. సో మనకు జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ అయితే మనకు సుప్రీంకోర్టు నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. లెట్ us get into the official notification స్టూడెంట్స్ వితౌట్ ఎనీ డిలే. అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకొచ్చేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రావడం జరిగింది. వచ్చేసి మనకు 1/4/2025 అయితే వాళ్ళైతే కండిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే పెట్టుకోవడం జరిగింది. వచ్చేసి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ అని చెప్పి, అలాగే గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. వచ్చేసి మనకు ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ మీద జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌లో మనకు వచ్చేసి సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కూడా ఉంది. బట్ దీనికి వచ్చేసి మనకు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని వాళ్ళు అడగడం జరిగింది. సో మనం ఓన్లీ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ వితౌట్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ వాటి గురించే డిస్కస్ చేసుకుందాం. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. పే బ్యాండ్ గనుక చూసుకుంటే పే లెవెల్ 6 ఉంటుంది. పే మ్యాట్రిక్స్ విత్ ఇనిషియల్ బేసిక్ పే 35,400 అనమాట. బేసిక్ పేనే 35,400 ఉందంటే మీకు ఆల్మోస్ట్ నెట్ సాలరీ ఇన్‌కమ్ 60,000 వరకు రావడం జరుగుతుంది. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18 ఇయర్స్ మినిమమ్, అలాగే 30 ఇయర్స్ బిలో ఉండాలని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకు రిక్రూట్మెంట్‌కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్, అలాగే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే కంప్యూటర్స్‌లో వాళ్ళైతే డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో వారందరూ ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. అది వెదర్ ఇట్ ఈస్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గనుక చూసుకున్నట్లయితే మనకు రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఓకే, ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ వచ్చేసి మనకు క్వెషన్స్ రిలేటింగ్ టు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. అలాగే జనరల్ అవేర్‌నెస్ ఉండబోతుంది. రీజనింగ్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసి టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో టోటల్‌గా ఫస్ట్ రిటన్ టెస్ట్ అయితే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ అయితే మనకు ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో హై డిమాండెడ్ జాబ్స్ అని చెప్తున్నా కదా! అందుకని ఇన్ని స్టేజెస్ అనమాట. 4 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. సో అందుకే హై డిమాండెడ్ జాబ్స్ అని చెప్తున్నా. సో ఒక్కసారి జాబ్ కొడితే మాత్రం లైఫ్ సెట్ అయిపోతుంది. ఇంక వెనక్కి తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. అంత మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. సో కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు 4 లెవెల్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. జాబ్ సాధించాలంటే చాలామంది భయపడిపోయి అప్లై చేయరు. సో మీరు వెంటనే అప్లై చేసేసి మీరు సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. జాబ్ అయితే మీ చేతిలో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! సో క్వాలిఫైయింగ్ ఆఫ్ సెక్యూరింగ్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి టెస్ట్ ఇంటర్వ్యూయర్ 50% మార్క్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. However, the number of qualified candidates will be restricted to 10 times of the number of vacancies అనమాట. ఫర్ ప్రాక్టికల్ aptitude టెస్ట్ సిమిలర్లీ ఫర్ బోత్ ద పోస్ట్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ద టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ 5 సిటీస్ అనమాట. సో ఢిల్లీలో, అలాగే ముంబై, కోల్కతా, హైదరాబాద్ అండ్ బెంగుళూరులో అయితే ఈ 5 సిటీస్‌లో అయితే మనకు టెస్ట్ కండక్ట్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మనకు ఆన్‌లైన్ టెస్ట్. సో వచ్చేసి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీస్ కూడా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ₹1000 అయితే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి, ₹250 అయితే ఎస్సీ, ఎస్టీ, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, డిఫరెంట్ ఏబుల్డ్, అలాగే డిపెండెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్ క్యాండిడేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది కూడా ఓన్లీ ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ డేట్, క్లోజింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసి 6థ్ జూన్ అది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 27 జూన్ అనమాట. ఇక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది చూడొచ్చారా. జూనియర్ కోడ్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ వచ్చేసి ఎన్‌ష్యూర్ దట్ దే ఫుల్‌ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీరు అప్లై చేసే ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతారో లేదో ఒకసారి చూసుకోండి. ది అడ్మిషన్ ఎట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్, రిటన్, టెక్నికల్ ఆప్టిట్యూడ్, ప్రాక్టికల్ ఆప్టిట్యూడ్ అండ్ ద ఇంటర్వ్యూ విల్ బి ప్యూర్‌లీ ప్రొవిజనల్ అనమాట. ఓకే. సో ప్రొవిజనల్ అనమాట. సో ద క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు అప్లోడ్ ద స్కాన్డ్ కాపీ ఆఫ్ హిస్ ఆర్ రీసెంట్ ఫోటోగ్రాఫ్. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు రీసెంట్ ఫోటోగ్రాఫ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో పెనాల్టీ ఆఫ్ మిస్‌కండక్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఎవరైనా మాల్ ఫ్యాబ్రికేషన్ గాని ఏమైనా ఆహ్, చేస్తే పెనాల్టీ అనేది ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయితారో వాళ్ళకు ట్రావెల్ అలయన్స్ గాని, డియర్ అలయన్స్ గాని ప్రొవైడ్ చేయమని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే డేట్స్, టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ విల్ బి నోటిఫైడ్ ఇన్ ది సుప్రీం కోర్ట్ వెబ్‌సైట్. సో ఈ టెస్ట్ గాని, ఇంటర్వ్యూకి గాని ఏదైనా ఉంటే గనక మీకు సుప్రీం కోర్ట్ వెబ్‌సైట్‌లో వాళ్ళక్కడ నోటిఫై చేస్తారు. అలాగే మీకు ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ ద్వారా కూడా పంపించడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి.
ఎందుకంటే మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.